విజయనగరం పట్టణంలో వెలిసినటువంటి శ్రీమన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయం సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన అతి పురాతనమైన కట్టడంగా ప్రాధాన్యత పొందుతుంది. ప్రత్యేకమైన రాతి నిర్మాణంతో అద్భుతమైన శిల్ప కళా వైభవంతో ఆలయం భక్తులను మరింతగానో ఆకర్షిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. పూరి నుంచి రామేశ్వరం వరకు ఇటువంటి శిల్ప సంపద కలిగిన దేవాలయం మరొకటి లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఆయన వెల్లడి చేశారు. స్థానికంగా ఈ ఆలయాన్ని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రవేశించగానే 40 స్తంభాలతో నిర్మించిన ఆస్థాన మండపం, వాటిపై చెక్కిన సున్నితమైన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణీయంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. గర్భగుడిలో శ్రీకృష్ణుడు రాజగోపాల స్వామిగా రుక్మిణి సత్యభామ అమ్మవారితో కలిసి దర్శనమిస్తున్నారు. వైష్ణవ సాంప్రదాయాల్లో పంచరాత్ర ఆగమం ప్రకారం పూజలు నిర్వహించే ఆలయం ఈ ప్రాంతంలో ఇదే ఒక్కటే ఉందని ఆయన తెలియజేశారు. ప్రతి సంవత్సరం ధనుర్మాస ఉత్సవాలు, శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క అపారమైన నమ్మకమని తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ. మన విజయనగరంలోని కొత్తపేటలో చేసినటువంటి శ్రీ 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 మన్నార్ రాజగోపాల స్వామి వారి యొక్క దేవాలయం చాలా విశేషమైనటువంటి ఆలయంగా ఈ మధ్యకాలంలోని రూపుదిద్దుకుంది. కార్యక్రమంలోని ఈ ఆలయం ఎన్నో ఏళ్లుగా బాగా ఈ 800 సంవత్సరాల లాంటి ఆలయం ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ఆలయాన్ని మనకి అభివృద్ధి కార్యక్రమానికి అభివృద్ధి కమిటీ ఏర్పడి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయం అంతా కూడాను అలాగే స్వామివారి యొక్క మూర్తులు కూడా వేంచేపు చేశారు. రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి యొక్క దుర్మూర్తుల్ని ప్రతిష్టా కార్యక్రమం చేశారు. అలాగే మొత్తం ఆలయం అంతా కూడా రెనోవేషన్ చేశారు. అంతకుముందు ఈ ఆలయంలోని ఎన్నో వివాహాలు, ఉపనయనాలు, అలాగే ఎన్నో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఈ ఆలయం రెనోవేషన్ అయిన తర్వాత కూడా కార్యక్రమాలు స్వామివారి యొక్క అనుగ్రహంతో విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన ఆలయంలోని ప్రతి సంవత్సరం ధనుర్మాసం వచ్చిందంటే మార్గశిర మాసం, ధనుర్మాసం 4 రోజులు కూడా చాలా విశేషంగా గోదాదేవి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే ముక్కోటి ఏకాదశికి భక్తులు ఒక 10,000 మంది వరకు వచ్చి భక్తులందరూ దర్శనం చేసుకుంటారు. ఇలాగా కృష్ణాష్టమి కార్యక్రమం స్వామివారికి విశేషంగా జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశికి భక్తులు రావడం, విశేష స్వామివారి దర్శనం చేసుకోవడం ఉంటుంది. అలాగే కార్తీక బహుళేకాదశికి లక్ష తులసి పూజా కార్యక్రమం, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలతోటి స్వామివారి యొక్క అనుగ్రహంతో నిర్వహించబడుతున్నాయి. అలాగే మన ఆలయంలోని స్వామివారికి 11 నమస్కారాలు చేసి మనం ఏదైనా అనుకున్నట్లయితే చక్కగా సంతానం లేని వారికి సంతానం, అలాగే ఉద్యోగరీత్యా బాధపడుతున్న వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. ఎన్నెన్నో కార్యక్రమాలు ఆ స్వామివారి యొక్క ఫలితాన్ని పొంది భక్తులు కూడా కార్యక్రమాన్ని స్వామివారి అనుగ్రహంతో సేవించుకున్నారు, వాళ్ళు ఫలితాన్ని పొందారు. అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, మన ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తారని మరీ కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ.